అదేంటి పీఎం అంత తేలిగ్గా ఎలా రాగలిగాడు అనే కదా డౌట్. తాను వచ్చిన కార్ల కాన్వాయ్ని కొంచెం దూరంలో ఉంచి అక్కడి నుండి మురికి బట్టలు ధరించి చెప్పులు తీసేసి రైతుల మారువేషంలో ఆ స్టేషన్కు వచ్చి స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశారు ప్రధాని చౌదరి చరణ్ సింగ్. ఆ ఒక్క స్టేషన్కే కాదు, ఆయన పదవిలో ఉన్నన్ని రోజులు ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికీ తెలియకుండా ప్రజలకు దేంట్లోనూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఇలాంటి మారువేషాల్లో ఆకస్మిక తనిఖీలు ఎన్నో చేసేవారంటూ ఈ రోజుల్లోని నాయకుల్లో ఇలా ప్రజల కొరకు ఆలోచించి ఇలాంటి పనిచేసే నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం. మన భారతదేశపు 5వ ప్రధానమంత్రి అయిన చౌదరి చరణ్ సింగ్ గారు జులై 28, 1979 నుండి జనవరి 14, 1980 వరకు ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. ప్రజలకు ప్రభుత్వం అన్ని రకాల సేవలు సకాలంలో నిస్వార్థంగా లంచం తీసుకోకుండా చేసి పెడితే దేశం ఇప్పటికీ ఎప్పుడో ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండేది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారి రియల్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్, మోటివేషనల్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.